కొన్నిసార్లు సమస్యలు నీ చేతిలో పెట్టుకున్నంతకాలం ఏడుస్తావేమో, వాటికి పరిష్కారం దొరక బాధపడతామేమో, కానీ విశ్వాసంతో దేవుని చేతిలో పెట్టు, ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించు. ప్రభు నిన్ను ఏం చేస్తాడు? బలపరిచేవాడు. విపత్కర పరిస్థితుల్లో కూడా నడిపించగలిగిన వాడు ఆయన. నువ్వు నమ్మినప్పుడు ప్రభు నిన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఒక ఫ్లైట్ ఆకాశంలో వెళుతుంది. ఆ సందర్భాల్లో ఫ్లైట్ టర్బులెన్స్ గురవుతుంది. పెద్ద పెద్ద విమానాలు కూడా ఊగిపోతూ ఉంటాయి. అలా ఊగుతున్నప్పుడు పైలట్ కెప్టెన్ ఆయన మాట్లాడుతుంటాడు, ప్లీజ్ ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్, వీఆర్ గోయింగ్ త్రూ ఎ సివియర్ టర్బులెన్స్ అని చెప్పగానే అందరూ కూడా మళ్ళీ బెల్ట్లు పెట్టుకుంటారు, కూర్చుంటారు. కొన్నిసార్లు ఆ ఫ్లైట్ చాలా ఎక్కువగా ఊగడం ద్వారా, షేక్ అవ్వడం ద్వారా కొంతమందికి చిన్న చిన్న గాయాలు కూడా అవుతూ ఉంటాయి. అది ఎప్పుడో, ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎవరైనా ఉంటే కంగారు పడకండి, అది ఎప్పుడో జరిగే ప్రక్రియ. సరే, ఒకసారి అలాగే ఫ్లైట్ టర్బులెన్స్ గురైంది, విపరీతమైన షేక్ ఫ్లైట్ అవుతుంది, అందరూ కంగారు పడుతున్నారు. ఇంకా ఫ్లైట్ విరిగిపోద్దేమో, ఇంక మనం క్రిందకి వెళ్ళలేమేమో, ఈ ఫ్లైట్ ఇక్కడే కుప్పకూలిపోద్దామన్న భయంతో చాలామంది మరణ భయంతో వేదన పడుతున్నారు. అయితే ఆ ఫస్ట్ రోలో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. షీ వాజ్ వెరీ క్వైట్ అండ్ కామ్. అందరిలాగా ఆమె కంగారు పడడం లేదు, అందరిలాగా ఆమె ఇబ్బంది పడడం లేదు, చాలా చక్కగా కూర్చుంది, రిలాక్స్గా కూర్చున్నది. అందరూ ఆమెను గమనిస్తున్నారు. టర్బులెన్స్ అయిపోయిన తర్వాత ఆ పక్కన ఆమె అడిగింది, ఎంత విలవిల్లాడిపోయాం లోపల ఉన్నామే అందరం, ఈ ఫ్లైట్ కూలిపోద్దామని చాలా భయపడ్డాం, నువ్వెందుకమ్మా అంత కాన్ఫిడెంట్గా కూర్చున్నావు, అంత ధైర్యంగా కూర్చున్నావు అంటే ఆమందట, ఆంటీ ఎలా రండి అన్నాడు. దగ్గర రాగానే పైలట్ మా డాడీ అన్నట. పైలట్ గారు ఎవరు? మా డాడీయే. నా కోసం అయినా సరే తనకున్న జ్ఞానాన్నంతా ఉపయోగించి, తనకున్న ప్రొఫెషనాలిటీ అంతా ఉపయోగించి క్షేమంగా ఎక్కడ తీసుకెళ్తాడో, ఫ్లైట్ని కిందకి తీసుకెళ్తాను, మీరేం కంగారు పడకండి అన్న. పైలట్ మా డాడీ అన్నప్పుడు ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎంత గొప్పదో చూడండి. Do you know that your God is your captain? He is your pilot. When you entrust your life into the hands of God, He takes care of everything. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడిని నడిపిస్తాడు. విశ్వాసము లేని తరములారా ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాడు.